బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మీద ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్, ఓఎస్డి మురళీదర్శన్లు విద్యార్థుల మీద అనేక వేధింపులకు పాల్పడుతున్న పరిస్థితి ఈ ట్రిపుల్ ఐటీలో చూస్తా ఉన్నాం. గత సంవత్సరము ముడుపులు తీసుకుని తన అనుమాయులకు మెస్ కాంట్రాక్టులు అప్పగించిన సందర్భంలో నాడు విద్యార్థులు ప్రశ్నిస్తే నిర్బంధాలు పెట్టిన ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్, ఓఎస్డి మురళీదర్శన్లు నేడు మరోసారి నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో మొన్న ఏదో చిన్న ఘటన బొద్దింక టిఫిన్ ఉదయం అల్పాహారంలో వచ్చిందని చెప్పి విద్యార్థులు ప్రశ్నిస్తే విద్యార్థుల మీద అనేక ఆంక్షలు పెడుతూ వారికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా తన అనుమాయులకు మెస్ కాంట్రాక్టులు ఇచ్చిన సందర్భంలో మెస్లో నాణ్యత లేదని చెప్పేసి, అలాగే నిత్యం ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పేసి గత అకాడమిక్ ఇయర్లో విద్యార్థులు ప్రశ్నిస్తే ఆనాడు విద్యార్థులు ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి, ఇద్దరు చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అది కాకుండా నేడు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో ఇంకా పూర్తిగా విశ్వవిద్యాలయానికి విద్యార్థులే రాని సందర్భంలో ఏదో చిన్న ఘటన చోటు చేసుకుంటే బొద్దింక అల్పాహారంలో వచ్చిందని చెప్పి విద్యార్థులు కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ మీద బాధ్యుల మీద మెస్ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోకుండా దాన్ని చిన్న ఘటనగా చూపెట్టి అదేదో కామన్గా వస్తుందనే విధంగా చూపెట్టి ఈరోజు తను క్వాలిటీ లేకుండా ఫుడ్ పెడుతున్న మెస్ కాంట్రాక్టర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. తన అనుమాయులకు పర్సంటేజ్ తీసుకొని మెస్ కాంట్రాక్టర్లు ఇచ్చిన సందర్భంలో విద్యార్థులు ప్రశ్నించిన నాడు విద్యార్థులకు వేధింపులు గురి చేసిండ్రు. నేడు ఈరోజు మెస్లోకి మరియు కళాశాలకు వెళ్ళిన సందర్భంలో సెల్ ఫోన్లు తీసుకోరాదని చెప్పేసి విద్యార్థుల స్వేచ్ఛను హరిస్తున్న ఈ వీసీ గోవర్ధన్ రాజీనామా చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చిన్న చిన్న వాటికి ఏదో ఆంక్షల పేరుతో చిన్న చిన్న అంశాలు ఉన్నట్టుని దాన్ని భూతద్దంలో చూసి కమిటీల పేరుతో కాలయాపన, విద్యార్థుల ఆ ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఈరోజు మెస్లోకి ఈరోజు విద్యార్థులు సెల్ ఫోన్లు తీసుకురావద్దంటే తన అనుమాయులు నాణ్యత లేని ఫుడ్ పెడితే అది బయట సమాజానికి విద్యార్థులు తెలియజేస్తారని చెప్పి ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులకు ఈరోజు మెస్లోకి సెల్ ఫోన్స్ తీసుకురావద్దని చెప్పేసి ఆంక్షలు పెట్టడం సిగ్గుచేటు. నాడు నిరంకుశ ఇన్ఛార్జ్ విసి వెంకటరామన్ ఉన్ననాడు కూడా ఇటువంటి సందర్భాలు చోటు చేసుకోలేవు. నేడు ప్రభుత్వం వెంటనే కల్పించుకొని ఈ మెస్ కాంట్రాక్టుల గందరగోళం మీద అనర్హులకు కట్టబెట్టిన ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్ మీద రాష్ట్ర ప్రభుత్వము విచారణ జరిపించి ఆ మెస్ కాంట్రాక్ట్ తొలగించి తక్షణమే విద్యార్థుల మీద ఉన్న ఆంక్షలను కూడా తొలగించే విధంగా ఈ ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్ కు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఈయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నాణ్యత లేకుండా మెస్ ఫుడ్ పెడుతున్నందుకు విద్యార్థులు ప్రశ్నిస్తారని చెప్పేసి ఈరోజు విద్యార్థులు అక్కడ మెస్ లోకి సెల్ ఫోన్ తీసుకురావద్దని చెప్పేసి కనీస ప్రైవసీని హరించే విధంగా ఈరోజు బీసీ ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్, ఓఎస్డి మురళీదర్శన్లు ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం, సర్క్యులర్లు ఇవ్వడం సిగ్గుచేటు. తక్షణమే ఆ సర్క్యులర్ ను ఈరోజు ఇన్ఛార్జ్ విసి గోవర్ధన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఈయన విధానాల మీద ఈయన గందరగోళం చేసి ఆనాడు పర్సెంట్లకు అకృతి పడి మెస్ కాంట్రాక్టర్లు అప్పగించిన ఘటన మీద, అలాగే విద్యార్థుల ప్రాథమిక హక్కులను హరిస్తున్న ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.